ఈ రోజు రెసిపీ ఏంటంటే ఆనియన్ ఎగ్ ఫ్రై అన్నమాట. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కొంతమంది ఆవాలు జీలకర్ర వేస్తారు. నాకు ఎగ్గులో నచ్చదు ఆవాలు జీలకర్ర తగులుతుంటే తినేటప్పుడు టేస్ట్ కూడా అంత వెజ్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆనియన్స్ అయితే మంచిగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మంచిగా ఆనియన్స్ ఎక్కువ ఫ్రై కావాలి, లేదు అంటే వాటర్ అయిపోతుంది కర్రీ అంతా. సో తర్వాత అయితే అందులోనే కారం వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అయితే కొట్టిపోసుకోవాలి. ఒక 5 అయితే వేసుకున్నాను నేను. సో ఆ తర్వాత కొద్దిసేపటి తీసి టర్న్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా. సో ఇట్లా కొద్దిగా అడగంటాలి కర్రీ, అట్లయితేనే మంచి టేస్టీ వస్తుంది ఎగ్. ఎందుకంటే మంచి ఫ్రై ఫీలింగ్ వస్తుంది, తినేటప్పుడు కూడా కొంచెం మంచి క్రంచీగా మంచిగా అనిపిస్తుంది. సో ఇట్లా అయిపోయిన తర్వాత మంచిగా మసాలాలు మీ దగ్గర ఏది ఉంటే అది ధనియాల మసాలా, గరం మసాలా వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది.